ఏ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ జే. ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి బైసెప్ ట్రైసెప్. దీనికి వచ్చేసి మనం 4-5 వేరియేషన్స్ కొడదాము. ఆ వేరియేషన్స్ మీరు కూడా కొట్టి ట్రై చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్. కొద్దిగా సపోర్ట్ చేయండి గైస్. మనకు కూడా మనం ఛానల్కి న్యూ వచ్చాము. ఓకే, స్టార్ట్ చేసాం మనం. ఇది వచ్చేసి న్యూ వేరియేషన్ గైస్. మనకి బైసెప్ వచ్చేసి బెంచ్ కొద్ది 65 డిగ్రీస్లో పెట్టేసుకొని మనం కొట్టామంటే మన బైసెప్ అనేది ఒక రేంజ్ పడిపోద్ది. వెయిట్ మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఎక్స్ప్రెషన్ చూసిన అర్థమైపోయి ఉంటుంది మీకు ఎంత వెయిట్ ఉన్నదో, ఎంత కొడుతున్నామో మన బైసెప్. ఇది యాక్చువల్లీ బాయ్స్కి బైసెప్ అనేది మెయిన్ కాబట్టి మనం బైసెప్ బ్యాగ్ కొడతాము. ఈగో వరకు కొట్టేసేయాలి. నెక్స్ట్ వేరియేషన్ మన ట్రైసెప్ తీసుకో. మళ్ళీ ఇంకోటి మన ట్రైసెప్ వేరియేషన్ లైట్ వెయిట్ వేసుకొని మనం ప్రెస్ డౌన్ కొట్టాలి. ఇది ఎంత ప్రెస్ డౌన్ కొడితే అంత వెయిట్ పడిపోద్ది మనకు ట్రైసెప్కి. ఇది మీకు అనిపించే ఉంటుంది ట్రైసెప్ ఎలా పడుతున్నది వెయిట్. ఎవడో ఏదో అనుకుంటారని మనం జిమ్ ఆపలేం కదా, కొట్టేసేయాలి మనం. ఇలా ఎవరి కోసం మనం ఈ జిమ్ చేస్తలేము. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇంకో ట్రైసెప్ వేరియేషన్. ఎందుకంటే ట్రైసెప్ మెయిన్ బైసెప్లో. బైసెప్ 30% అయితే ట్రైసెప్ 80% 70% ఉండాలి మనకి ఇందులో. ఈ ట్రైసెప్ వేరియేషన్ మీరు ట్రై చేసి చూడండి. ఇది న్యూ వేరియేషన్ మనకి. ఎక్కువ బెండ్ తీసుకోకండి, లైట్ బెండ్ తీసుకొని లైట్గా కొట్టండి. ట్రైసెప్ అనేది హెవీగా పడిపోద్ది. మీకు కనిపిస్తుంది ఉండే ట్రైసెప్ ఎలా పడుతుంది వెయిట్. ఏది కొట్టినా కూడా ఈగో వరకు కొట్టండి గైస్ మనం. నెక్స్ట్ వచ్చి మళ్ళీ బైసెప్ వేరియేషన్. ఇది కొన్ని బైసెప్ నాకు ఇష్టమైంది. ఇదే చూస్తుంటాను మీరే బైసెప్ ఎలా పడుతుందో వెయిట్ మాత్రం. చాలా వెయిట్ వేసుకొని కొడుతున్నాను. ఇది నేను చాలా గట్టిగా గుంజాలి, స్లో వదిలేసి గట్టిగా స్పీడ్ గుంజేసేయాలి. అప్పుడు మాత్రం వెయిట్ మంచిగా పడుతుంది బైసెప్ మనకి. ఎంతవరకు కొట్టాలో అంతవరకు కొట్టాను గైస్ మనకి. జస్ట్ బై గైస్.